సో ఫేజ్ 2 గోండోలా ఇప్పుడు పైకి 14,000 ఫీట్కి వెళ్తున్నాం మనం. స్నో ఉందంట, చూద్దాం. సో ఉందో తెలియదు. సో 14,000 అడుగుల ఎత్తులో గోండోలా ఆగిపోయింది. ఈయనకి ఊపిరాడట్లేదు. పైన ఆక్సిజన్ ఇష్యూస్ కదా, ఇప్పుడు భయపడిపోతున్నాడు. ఏం జరుగుతుందో ఇప్పుడు చూడాలి. అల్లాకి మాఫీ చెప్పేశాను, ఇంకెళ్ళిపోతాను అని. भाई कुछ नहीं होगा, कुछ नहीं होगा, टेंशन मत लेना. नहीं टेंशन मत लेना, 2 मिनट में चले आएंगे. చూడండి గైస్, కశ్మీర్ అత్యంత ఎత్తులో సెకండ్ హైయెస్ట్ కేబుల్ కార్ ఎక్కేసి మనం వచ్చేసాం గుల్మార్గ్ పైకి. వెనకాల పిర్పంజల్ వ్యాలీ, ఒడిస్సాలో పుట్టి, ఆంధ్రాలో పెరిగి, తెలంగాణలో చదువుకొని, అమెరికా పౌరసత్వం తీసుకొని, పెషావర్లో 100% పాకిస్తానీ బట్టలు వేసుకొని, కింద స్విష్ షూస్ వేసుకొని 100% గ్లోబల్ మ్యాన్ మీకోసం కశ్మీర్ చూపిస్తున్నా. షోకేసింగ్ కశ్మీర్ టు ద వరల్డ్. ప్రపంచం అంతా చూసేసాక కూడా కశ్మీర్ వచ్చి మనం అప్లాస్ చేసామంటే కశ్మీర్ అంత అద్భుతంగా ఉంది అని. ఒక్కసారి సీన్ చూడండి. ఈ సాఫ్రన్ బ్లూమ్స్తోని ఈ వ్యాలీ అంతాను. స్విట్జర్లాండ్ 4 సార్లు చూసినోడికి చెప్తున్నా, స్విట్జర్లాండ్ కన్నా బాగుంది. ఆల్రైట్ గైస్, డే 3 మనం వచ్చేసాం గుల్మార్గ్. ఈ గుల్మార్గ్ సీన్స్ చూసాక అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని. నాకు 11 ఏళ్ళప్పుడు వచ్చాను, నాకు అప్పుడు ఏం తెలుస్తుంది ఎంత బ్రహ్మాండంగా ఉంది. ఎలా అనిపించే వ్యూస్ నీకు చెప్పు. క్రేజీ వ్యూస్ ఉన్నాయి. అవునా, వచ్చినట్టే ఉంది. వింటర్ అసలు ఎంత మొత్తం అంతా సాఫ్రన్ బ్లూమ్స్, వైట్ బ్లూమ్స్తోని. ఇప్పుడు మనం గుల్మార్గ్లో గొండోలా చూడడానికి అయితే వచ్చాం. ఇది చాలా చాలా పాపులర్ ప్లేస్ టూరిస్ట్కి, అందుకే డెఫినెట్గా క్యాప్చర్ చేద్దాం వచ్చామాట. సో ఇవాళ మనం ఎందుకండి ఫుల్ కశ్మీర్, ఈ పక్క దేశంలో కొనుక్కున్న డ్రెస్, కానీ మొత్తం చూపించాను ఆ డ్రెస్. చూడండి గైస్, వచ్చేసాం. ఇది నేను పెషావర్లో కొనుక్కున్న బట్టలు, కాకపోతే కశ్మీర్లో కూడా ఇలా వేసుకుంటారు కదా. సో కలాష్ వ్యాలీ వెళ్ళినప్పుడు పాకిస్తాన్ ఇదే తీసాను, అదే వేసుకుందామని తెచ్చుకున్నమాట. మంచిగుందా? ఆల్రైట్ గైస్, కశ్మీర్ సిరీస్లో ఇది 3వ ఎపిసోడ్. 2 ఎపిసోడ్లు కశ్మీర్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. సో ఇవాళ మనం గుల్మార్గ్ వెళ్తున్నాం. గుల్మార్గ్లోని ఈ విలేజెస్లోని వెళ్తుంటే మొత్తం షియా విలేజెస్ ఇవి. మీకు తెలుసు ఇస్లాంలో సున్నీస్ ఉంటారు, షియాస్ ఉంటారు. వీళ్ళు షియాస్కి చాలా ఎక్కువ లాయల్టీ ఉంటుంది ఇరాన్ మీద. సో ఇక్కడ చూడండి, మొత్తం విలేజ్ అంతా కూడా ఇది ఇండియా, ఇది ఇరాన్ కాదు. సో ఇరాన్లో చంపివేయబడ్డ లీడర్స్ ఫోటోలు అన్నీ ఉన్నాయి. ప్రతి మూల పెద్ద పెద్ద నల్ల జెండాలు ఉన్నాయి, షియా ఫ్లాగ్స్. సో అది ఇంతకుముందు కూడా మనం చూసాం కదా, ఇరాన్లో అవి జరిగినప్పుడు చాలామంది కశ్మీర్లోని లేకపోతే లక్నోలోని ప్రొటెస్ట్ చేశారు షియా విలేజెస్లో. ఇక్కడ మీరు చూడొచ్చు ఆ సేమ్ సీన్స్ అన్నమాట. అందుకని ఇది రికార్డ్ చేశాను. ఒక్కసారి మొత్తం మనం లోపల డీప్ వెళ్ళిపోతున్నాం, బారాముల్లా దాడుతున్నాం. సో అండి వాళ్ళ ఘాట్ రోడ్, ఈ కొండెక్కేస్తున్నాం గుల్మార్గ్ వెళ్ళడానికి. సో గుల్మార్గ్, పహల్గాము చాలా ఫేమస్ కదా కశ్మీర్లో. సరే రెండిట్లో ఒకటి చూద్దామని. పహల్గామ్ అయితే మీకు తెలుసు ఘాతుకం జరిగింది లాస్ట్ ఇయర్, ఆపరేషన్ సింధూర్, ఆ తర్వాత అయింది. చిన్న ఘాట్ రోడ్ తీసుకొని మనం పైకి ఎక్కుతున్నాం. సో అంత దూరం కాదు, శ్రీనగర్ నుంచి కిतना दूर है भाई? 70 కిలోమీటర్స్ మాత్రమే. ఇప్పుడు వెళ్తున్నాం. అక్కడ గోండోలో టికెట్స్ ముందే మనం బుక్ చేసుకోవాలి. బాగా కింద దిగి చెప్తా. మా చిరుగా సాంగ్స్ అంటే ఒక వైబ్రేషన్. ఆలకించనా ఆకాశమే మౌన వీణగా. ఎప్పుడు చెప్పేదే మనం ఎంత కెమెరాలో క్యాప్చర్ చేయగలము అని, కానీ లైవ్ చూస్తుంటే అసలు మెంటల్ ఎక్కిపోతుంది. మళ్ళీ నేను ఎల్ఓసికి అటువైపు చూశాను, ఎల్ఓసికి ఇటువైపు చూశాను కదా. వీలైతే ఒక వీడియోలోని ఆ సీన్స్, ఇటువైపు సీన్స్ చూపిస్తాను మీకు. మొత్తం ఓవరాల్ కశ్మీర్, ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అంతా ఒక పెద్ద స్టేట్ కదా, అంటే కొన్ని భాగాలు పాకిస్తాన్ అధీనంలో ఉన్నాయి కాబట్టి
అది చూసి మీకు రెండు చూపిస్తాను, మీకు అప్పుడు అర్థమవుతుంది రియల్ బ్యూటీ ఆఫ్ కాశ్మీర్. ये कौन सा फ्लावर्स है? ये है लोकल फ्लावर्स आते हैं ना इसमें. अरे क्या ब्यूटी है यार, मस्त है मस्त. సో గుల్మార్గ్ ఒక రకమైన అందం, పహల్గామ్ ఒక రకమైన అందం. మాకున్న టైంకి ఏదో ఒకటి స్కిప్ చేసామన్నారు. నేను పహల్గామే స్కిప్ చేసామన్నా, ఎందుకంటే ఓపెన్ వ్యాలీస్ మనం సోన్మార్గ్ వెళ్తాం కాబట్టి పహల్గామ్ అయితే స్కిప్ చేసేస్తున్నా. సో ఆపరేషన్ సింధూర్ ఎక్కడైంది అది నేను చూపించలేను, కాకపోతే గుల్మార్గ్ మాత్రం చూపిస్తున్నా. సో వెళ్ళిపోదాం డైరెక్ట్గా గొండలకి, అంత రష్ లేదురా. సో ఇదిగోండి గైస్, వచ్చేసాం గొండలకి. ఇప్పుడు నమ్ముతారా, ఎప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలియదు. మన రిచ్మండ్లోనే ఉన్నాయి గొండోలాస్, కాకపోతే కాశ్మీర్ వచ్చాం కదా, చాలా ఫేమస్ కాబట్టి ఇది రికార్డ్ చేస్తున్నా. 6 people per cabin. आप भी हमारे साथ हैं? नहीं कार्तिक इधर देखो गौंडोला इधर देखो. टेम्परेरी घर है. చని గొండోలా హార్స్ రైడింగ్, లోకల్ ఇల్లు. ఇంత డబ్బులు, ఈ టికెట్ 1750. కనీసం ఈ అద్దాలు క్లీన్గా మెయింటైన్ చేయడం కూడా ఉండదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు చేస్తే టూరిస్టులు ఎక్కువ వస్తారు అన్నమాట. మసక్క. సో ఇదిగోండి గైస్, ఒక ఫేజ్ అయింది, మనం సెకండ్ ఫేజ్కి వెళ్ళాలి. మీకు ఒకసారి నా రియాక్షన్ చెప్తాను. సో ఇదిగోండి గైస్, ఇప్పుడు మనం 3050 మీటర్ల పైకి వచ్చేసాం. అంటే మౌంట్ ఎవరెస్ట్ టాలెస్ట్ పీక్కి 1/3 దాటి 8848 మీటర్స్, 48 మీటర్లు మౌంట్ ఎవరెస్ట్. మనం 3050. ఇది ఫేజ్ 1 అన్నమాట. మళ్ళీ ఫేజ్ 2కి వెళ్తాం. సో గొండలో నా రియాక్షన్ ఏంటంటే, అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి నాట్ అ బిగ్ డీల్, కానీ ఇండియాలో ఉండే వాళ్ళకి అద్భుతంగా అనిపిస్తుందని నా ఫీలింగ్. సో మనం అమెరికాలోనో ఇంకెక్కడో ఉంటే జస్ట్ అదే గొండలో, కానీ వ్యూస్ మాత్రం సూపర్గా ఉన్నాయి. ఒకసారి చూపిస్తా వ్యూస్ ఎలా ఉన్నాయో ఈ 3050 నుంచి. సో ఫేజ్ 1 వచ్చేసాం. ఇక్కడ మంచి కెఫే ఉంది, కొల్హాయి పనోరమా కెఫే అని. ఇక్కడ మనం జాల్ముడి తింటున్నాం, బెంగాలీ స్టైల్. ఆ बंगाल से? हम नहीं कश्मीर से. जालमुड़ी बंगाली है ना? सीखा ना, बंगाल से ही सीखा. थोड़ा स्पाइसी एक नंबर बनाएगा, बढ़िया नहीं तो पैसा नहीं. व्यूज छोड़ गए. जन्नत ई कश्मीर. जलमुरी बनाऊं, कितना बनाऊं? चाय कावा. కార్తీక్ బాబు, ఎప్పటిదాకా డే 3 1 2 3 ఏది నచ్చింది? ఒకటే 3. దాల్ లేకన్నా బాగుందా? दाल लेकर क्रेज. అవునా? ఇండియన్ గాయ్ ఫ్రమ్ USA ఇన్ పాకిస్తానీ అటైర్. మా వెంకీ సరిపాట్లు, బొబ్బిల్ రాజా. చిన్నప్పుడు పెరిగిన మెలడీస్. చెమ్మ చెక్క అదనమాట. సో ఇప్పుడు ఫేజ్ 2. ఫేజ్ 1 అయిపోయింది. ఫేజ్ 2లో ఇంకా పైకి ఆల్మోస్ట్ 14,000-15,000 ఫీట్ వరకు వెళ్తున్నాం. సో ఫేజ్ 2 గొండలో ఇప్పుడు పైకి 14,000 ఫీట్కి వెళ్తున్నాం మనం. స్నో ఉందంట, చూద్దాం. సో ఉందో తెలియదు. సో మనం పైకి వెళ్తున్న కొద్దీ ఆక్సిజన్ లేయర్ తక్కువ అయిపోతుంటుంది. సో ఎక్కువ ఆక్సిజన్ రాదు, అందుకని మన లంగ్ కెపాసిటీ ఎక్స్ట్రా కెపాసిటీ కొట్టుకుంటుంది. సో చాలామందికి ఆల్టిట్యూడ్ సిక్నెస్ అని ఉంటుంది. మీరు ఆ ట్యాబ్లెట్స్ తీసుకొని వస్తే బెటర్. కొంతమంది ఇప్పుడు మీరు నెక్స్ట్ చూడబోతారు కొంతమంది ఎలా ఎఫెక్ట్ అయిపోయారో. మేమైతే ఆక్సిజన్ ట్యాంక్స్ ఎక్స్ట్రా పట్టుకున్నాం, ఎందుకంటే లద్దాఖ్లో కూడా చాలా హై ఆల్టిట్యూడ్ అని.
యూజువల్గా ఏమీ జరగదు, ఎందుకంటే నేను పెరు ఇవన్నీ దేశాలు తిరిగినవే కదా. కానీ మీకు చెప్తున్న టూరిస్టులు వచ్చేవాళ్ళకి ఆక్సిజన్ ట్యాంకులు మీరు కొనుక్కోండి, చిన్నవి స్ప్రేలా దొరుకుతుంది, చాలా చాలా ఎసెన్షియల్. ఇప్పుడు మనం మీకు చెప్పినట్టు 14,000 అడుగులు పైకి వెళ్తున్నాం. ఒక్కసారి మీరు సీన్ చూడండి, మీకు పిచ్చెక్కిపోతుంది. వచ్చేసాం గైస్ మబ్బుల్లోని. చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో మెగాస్టార్ పాట. మొత్తం చుట్టూరు మబ్బుల్లోంచి పైకి వచ్చేసాం. చూపిస్తే ఎలా ఉందో. ఇది మన సీను. ఇంచుమించుగా 4,000 మీటర్స్, 4,000 మీటర్స్. ఎవరెస్ట్కి 40% దాటి హైట్. ఇంత పైకి వచ్చేసాం. ఇదిగోండి వ్యూ. ఇదిగోండి తెలంగాణ అబ్బాయి. హాయ్. సో మొత్తానికి అద్దరు కొట్టేసాం. ఈ ట్రిప్ అయితే బ్యూటిఫుల్. ఓన్లీ డే 3, ఇంకా 7 days ఉంది. మొత్తం లదాఖ్ కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అద్భుతంగా. నీకు ఎలా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది. మొత్తం క్లౌడ్స్ కనిపిస్తున్నాయి. క్లౌడ్స్ మేఘాలకు. ఇప్పుడు మేము మేఘాలకు వచ్చేసాం. అసలు యాక్చువల్లీ ఆ గోండలో రైడ్ నుంచి వస్తే అసలు ఏం కనబడట్లే. సో మళ్ళీ 14,000 feet, 4,000 meters. ఇంకా 7 daysలో ఇంకెన్ని చూస్తాము. కోల్డెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా అని డ్రాస్ అంటారు, కార్గిల్ దగ్గర. ఆ డ్రాస్కి వెళ్తాం, 0 Pointకి వెళ్తాం, లదాఖ్ వెళ్తాం. ప్యాంగాంగ్లో నైట్ స్టే బుక్ చేశాను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు, డే ట్రిప్. సో ప్యాంగాంగ్లో ఒక రిసార్ట్లో ఫుల్ నైట్ ఎంజాయ్ చేస్తామన్నమాట. చూడండి గైస్, జన్నతి కాశ్మీర్. సో ఇంత పైకి వచ్చేసాం కదా, మీకు స్నో కూడా చూపిస్తా. అదిగోండి మంచు. మంచు అంటే మన విష్ణు మంచు కాదు, జస్ట్ మంచు. ఓకేనా, అదన్నమాట విషయం. చూడండి గైస్, కశ్మీర్ అత్యంత ఎత్తులో సెకండ్ హైయెస్ట్ కేబుల్ కార్ ఎక్కేసి మనం వచ్చేసాం గుల్మార్గ్ పైకి. వెనకాల పిర్పంజల్ వ్యాలీ. ఒడిస్సాలో పుట్టి, ఆంధ్రాలో పెరిగి, తెలంగాణలో చదువుకొని, అమెరికా పౌరసత్వం తీసుకొని, పెషావర్లో 100% పాకిస్తానీ బట్టలు వేసుకొని, కింద స్విస్ షూస్ వేసుకొని 100% గ్లోబల్ మ్యాన్ మీకోసం కశ్మీర్ చూపిస్తున్నా. షోకేసింగ్ కశ్మీర్ టు ద వరల్డ్. ప్రపంచం అంతా చూసేసాక కూడా కశ్మీర్ వచ్చి మనం అప్లాస్ చేసామంటే కశ్మీర్ అంత అద్భుతంగా ఉంది అని. సో వెల్కమ్ టు ఇంక్రెడిబుల్ ఇండియా. జపాన్ ఎలా ఉన్నా, చైనా ఎలా ఉన్నా, మన ఇండియాలో వచ్చే సంతోషం ఎక్కడ రాదు. ఎందుకంటే మనకి ఇది బర్త్ ప్లేస్ కాబట్టి, మన దేశం కాబట్టి. అర్థమైందా? సో ఏదో చైనాలో డెవలప్మెంట్ చూపిస్తే మీరంతా కుళ్ళిపోక్కర్లే. డెవలప్మెంట్ ఉన్న దగ్గర డెవలప్మెంట్ చూపించాలి, చెత్త ఉన్న దగ్గర చెత్త చూపించాలి. ఏవేవి రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అది చూపించాలి బేషరత్గా. సో నిస్సంకోచంగా. మనకి ఎలాంటి బయాస్ లేదు. ఎవడి ప్రోపగండా చేయం. అమెరికా ప్రోపగండా చేయమని చేయను, పాకిస్తాన్ చేయమని చేయను, చైనా చేయమని చేయను, ఇండియా చేయమని చేయను. ప్రోపగండా రియాలిటీ చూపించడమే నా ఉద్దేశం. ఓకేనా? నచ్చిందా? ఒడిస్సా, ఆంధ్ర, తెలంగాణ, అమెరికా, పాకిస్తాన్ అండ్ స్విస్ షూస్. ఫాగ్ మొత్తం ఈ ఫాగ్లో వెళ్తామండి మనం కిందకి. కొన్ని సీన్స్ విజువల్గా చూపించలేము, మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. సెకండ్ హైయెస్ట్ కేబుల్ కార్. సో వచ్చేసాం పైకి. ఎంత మబ్బుల్లోని ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇదిగోండి వ్యూ పాయింట్. అది తెలుస్తుందా? ఏం కనమాట కొంచెం కొంచెం అనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం. సో యూరోప్లోని ఇలాంటి ప్లేస్లు, అమెరికాలో కొలరాడో కానీ ఇలాంటి ప్లేస్లన్నీ చూసి చెప్తున్నా, ఆన్ పార్ మ్యాచింగ్ ఉన్నాయి. మీరు స్విట్జర్లాండ్ వెళ్ళి 10 లక్షలు ఖర్చు పెట్టుకునే బదులు కశ్మీర్ ట్రిప్ 1,00,000-1,50,000 ఖర్చు పెట్టుకొని కశ్మీర్ లదాఖ్ చేసేయండి. ఎవరైతే ఎక్కువ ట్రావెల్ చేసే అవకాశం ఉండదో, నేను అష్యూరెన్స్ ఇస్తున్నా, కశ్మీర్ ఇస్ అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్. ఇంకా మీకు లదాఖ్, సోన్మార్గ్ ఇవన్నీ కూడా పెట్టేస్తే మీకు కన్విన్స్ అయిపోతారు. మీకు బడ్జెట్ లేకపోతే యూరోప్ మానేయండి. ఏదో యూరోప్ అని వదిలేసి అన్నీ చూసేసినోడికి చెప్తున్నా, కశ్మీర్ అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్. మధ్యలో కొండలో అయిపోయింది. దీనికి ఆల్టిట్యూడ్ సిక్నెస్ వల్ల నల్లపోతున్నాడు, భయపడిపోతున్నాడు, కాళ్ళు చేతులు ఊడిపోతున్నాయి పాపం.
రోషన్ గిచ్చు क्या అలాకి మాఫీ చెప్పేశాను ఇంక వెళ్ళిపోతాను అని रोशन गिచ్చు भाई कुछ नहीं होगा टेंशन मत लेना नहीं टेंशन मत लेना 2 मिनट में चले आएंगे మన దగ్గర ఆక్సిజన్ క్యాన్ ఉంటే ఆక్సిజన్ ఇస్తున్నాం అండి ఎక్స్ట్రా లక్కీగా పట్టుకున్నాం ఓ సో మనం వెళ్ళింది వింటర్లో ఎలా ఉంటుంది మౌంట్ టిట్లిస్ జుల్ఫా జోక్ లాగా సక్సెస్ఫుల్గా గుల్మార్గ్ కూడా చూసేసాం మీకు కూడా చూపించేసాను జనాలు నాకు అడుగుతున్నారు ఎలా తీయాలి వీడియోలు ఎలా తీస్తే ఇలా తీయన్నా అలా తీయన్నా అని నేను వచ్చేది ట్రావెల్ చేయడానికి ఏదో సైడ్ వీడియో చేస్తే చాలామంది చూడగలుగుతారు రాలేని వాళ్ళు నేను చేస్తున్నాను ఓకేనా అసలు వ్లాగ్ అంటే ఏంటి తెలుసా వ్లాగ్ అంటే వీడియో లాగ్ అంటే మనం లాగ్ ఎలా చేస్తాం పొద్దున్న లేచి 5 లేచి 6 లేచి అని సో వీడియోలో ఒక వ్లాగ్ అంటే మనం ఏం చేస్తున్నాం అని అసలు డ్రోన్ షాట్స్ అవసరం లేదు సినిమాటిక్ అవసరం లేదు మనం ఎలాగైనా ఎన్హాన్స్ చేసుకోవచ్చు అసలు వ్లాగ్ అన్న దానికి అర్థం వీడియో లాగ్ ఆఫ్ యువర్ యాక్టివిటీస్ అని నేను చేస్తుంది అదే ఓకే గుల్మార్గ్ డన్ సో ఈ వీడియోతో ఇంకో వీడియో కూడా కలిపేసి 2 వీడియోలు కలిపి ఒకటే చేస్తాం ఎందుకంటే 10 రోజులు 10 వీడియోలు ఎక్కడ పెడతాం అది సో ప్రతి ప్లేస్లో టూరిస్ట్ క్యాంప్లు ఎలా జరుగుతాయి లోకల్స్ ఏం చేస్తారంటే మనకి గోండోలాకి 1 కిలోమీటర్ ముందు నుంచి కార్లు వెళ్ళినవారు అక్కడి నుంచి మనం ఈ గుర్రాలు ఎక్కి అది 1500 ఎంత కట్టాలి మాకు ఇలాంటివి ఏవి కుదరవు అని మేము మాట్లాడేసి అక్కడ ఆర్మీ అఫీషియల్ ఉంటే వాడితో ఆయనతో మాట్లాడేసి లోపల వరకు వెళ్ళిపోయామన్నమాట లేకపోతే చూడండి వీళ్ళందరూ నడుచుకొని 1.5 కిలోమీటర్లు వెళ్ళాలి లేకపోతే లోకల్ ట్యాక్సీ తీసుకొని వెళ్ళాలి లేకపోతే గుర్రాల మీద వెళ్ళాలి నేను చెప్పాను మాకు అంత టైం లేదని మేము లోపలికి అయితే మొత్తానికి నెగోషియేట్ చేసో లేకపోతే వాదించో ఎలా అంటే అలా వెళ్ళిపోయాం సో ఇదొక టిప్ మీకు షేర్ చేస్తున్నా కార్తీక్కి బ్రదర్ ఫోటో కాశ్మీరీ బ్రదర్ ఫోటో షూట్ చేస్తున్నాడు 20 ఫోటోలకి 100 రూపాయలు ఇమ్మన్నాడు కానీ బాగా తీస్తున్నాడు మనకి ఫోటోలు అవసరం లేదు కాబట్టి నేను తీసుకోవట్లే ఒక్కసారి కాశ్మీర్ సో మళ్ళీ రీట్రేట్ చేస్తున్నా ఈ వ్యూస్ చూడండి ఆల్ప్స్ మౌంటైన్స్లోని మనం వచ్చిన సీజన్లో స్నో ఎక్కువ లేదు కానీ ఇంకా పైకి వెళ్ళి లదాఖ్ దగ్గర కూడా చాలా స్నో ఉంటుంది ఇది సూపర్ సీజను ఆగస్ట్ మరీ కోల్డ్ కాదు మరీ హాట్ కాదు ఈ విలేజెస్ చూడండి మౌంటైన్ విలేజెస్ ఎలా ఉందో ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉంది అది గైస్ కాశ్మీర్ గుల్మార్గ్ డే 3 డే 4 కలిపి మిక్స్ చేస్తా ఎందుకంటే వీడియోస్ ఎక్కువైపోతున్నాయి కాబట్టి బ్యూటిఫుల్ చూడండి అద్భుత చూడండి మనం అమెరికాలో యాపిల్ గార్డెన్ చూపించాం మీకు ఇప్పుడు కాశ్మీర్ వచ్చాం కదా కాశ్మీర్లో యాపిల్ గార్డెన్ సరే యాపిల్స్ ఇవ్వండి సార్ ఏమో వచ్చి మనకి ఫ్రెష్ యాపిల్స్ జ్యూస్ చేసామాట చాలా బాగుంది థ్యాంక్ యూ శుక్రియా ఇదిగోండి ఎంత బాగుందో ఇదిగోండి చెట్లు మొత్తం ఇదిగోండి ఇక్కడంతా యాపిల్స్ మొత్తం ఇక్కడంతా యాపిల్స్ తీసి హార్వెస్ట్ చేస్తున్నాను అనమాట ఇదిగోండి ఎంత బాగుందో ఇదిగోండి చెట్లు మొత్తం ఇదిగోండి ఇక్కడ హలో జీ हिंदी बात कर सकते हैं आप हिंदी नहीं जानते कश्मीरी सिर्फ आप कितना एप्पल आई मीन आस्क इन कश्मीरी हाउ मेनी एप्पल्स ही गेट्स एवरी डे 1500 boxes every day okay bye sir సో అది కూడా గైస్ యాపిల్ గార్డెన్ కూడా చూపించాను మీకు దారిలో అనంతనాగ్ వెళ్ళే దారిలో చాలా మంచోళ్ళు యాపిల్స్ 50 తీసుకో 100 తీసుకో అంటాడు ఫ్రీగా నిజంగా ఈ కమ్యూనిటీలో అన్నిట్లోని నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఆఫ్ఘనిస్తాన్లో కూడా అసలు ఎక్కడికైనా వెళ్తే టీ తాగిందాక వదలరు అన్నమాట ఇదే మన ఎక్స్పీరియన్స్ చూడండి మొత్తం అనంతనాగ్లో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్
ఇదిగోండి గైస్, మొత్తం అనంతనాగ్ వ్యూ ఈ పైనుంచి తీస్తున్నాం. ఎంత దూరం కిలోమీటర్లు మీకు చూసారా కనిపిస్తుంది. మొత్తం కాశ్మీర్ వ్యాలీ అంతా అన్ని వైపులా ఫాగ్ ఫీల్డ్. అద్దుర్స్ అంటే అద్దుర్స్ గైస్. సో కాశ్మీర్ 2020లో వచ్చినప్పుడు వీడియోలు చాలా తీశాను కానీ పెట్టలేదు. నేను చాలా ఇంపార్టెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంతమంది ఆర్ మెజారిటీ యూట్యూబర్స్ వాళ్ళు ట్రావెల్ చేసేది ఎందుకంటే ఈ వీడియోస్ చేసి రెవెన్యూ కోసం, వాళ్ళు లైవ్లీహుడ్ లాగా. నేను ట్రావెల్ నా పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం చేస్తాను. నేను ఎన్నో ట్రిప్స్ అసలు వీడియోలో రికార్డ్ చేయను. నేను ప్రతి నెల ఏదో ఒక ప్లేస్కి వెళ్తున్నా అన్నమాట. ఈ పాయింట్ కొంతమందికి అర్థం కావట్లే, బట్ ఐ హ్యావ్ టు రీఇటరేట్ అన్నమాట. ఇదిగోండి ఈ విలేజ్లోంచి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం. చూడండి, లాస్ట్ టైం వచ్చాం కదా, మళ్ళీ వచ్చాం. డాల్ లేక్లో నడుస్తున్నాం. చూడండి ఎంత బిజీ ఉంది డాల్ లేక్. సూపర్ బస్సులు సరే, బ్యూటిఫుల్ ఉంది. వెదర్ సూపర్ ఉంది. వెళ్ళి కార్తీక్. సో మన సబ్స్క్రైబర్ కార్తీక్ చాలా చాలా నచ్చింది అని రోజంతా చెప్తున్నాడు. సరేరా పద అని మళ్ళీ రెండోసారి తీసుకొచ్చాను. ఆయనకి చెప్పాను ఎక్కువ వీడియోలు చేయొద్దు, 1 గంట క్రూజ్ తీసుకుందాం, ఎంజాయ్ చేద్దాం అని. మధ్యలో ఏదో 1-2 క్లిప్స్ అంతే. ఏమండి కార్తీక్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. నాకు కూడా సంతోషంగా ఉంది. నేను ఒక సబ్స్క్రైబర్కి కాశ్మీర్, లదాఖ్ చూపించగలుగుతున్నానని. ఇక్కడ నుంచి అనుకుంటున్నా ప్రతి ట్రిప్ కొన్ని ఇంటర్నేషనల్ కూడా ఎవరో ఒకరిని తీసుకెళ్దామని. చూద్దాం మన మూడ్ ఎలా ఉంటుంది. మన మూడ్ మారిపోతుంటుంది. బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఎవరినో ఒకళ్ళని ర్యాండమ్గా చూసేసుకొని, నాకు కొంతమంది కాల్ చేసి ఏమన్నా నేను కనబడలేదా అని అడుగుతున్నారు. ఎంతమంది కానీ తీసుకెళ్తాను, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా. సో ర్యాండమ్గా అయితే పిక్ చేసుకుంటున్నా. నెక్స్ట్ కూడా ఇంకో ట్రిప్కి మళ్ళీ ర్యాండమ్గా ఎవరినో పిక్ చేసుకొని చూద్దాం ఎలా ఉంటుందో. కానీ ఈ కలర్స్తో మాత్రం ఈవినింగ్ మళ్ళీ 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 హెవెన్ అంటే హెవెన్ లాగా ఎంత బ్యూటిఫుల్ ఉందో. డాల్ లేక్ గైస్, బ్యూటిఫుల్. చూడండి, ఇలా మనం వెళ్తుంటే మధ్యలో బోట్ వస్తుంది అనమాట. బోట్లో వచ్చి మనకి ఏం కావాలంటే అమ్ముతారు. నేను 2 కోల్డ్ కాఫీ చెప్పాం. भाई नाम क्या है आपका? नाम? मेरा नाम है सरहान सर। सरहान, कितना है उम्र? मेरी 19। మెయిన్ రోడ్ వచ్చేసాం. అంతా తిరిగి సరే, ఇది జస్ట్ కాఫీ ఎంజాయ్మెంట్. इसमें ऐसे राउंड आएंगे. अगर आप बताओगे तो मैं फ्रंट से लूँगा, फ्रंट से वापस. సో కాశ్మీర్లో పష్మినా షాల్స్ చాలా ఫేమస్. డాల్ లేక్ దగ్గర అన్నీ ఫేక్ దొరుకుతాయి. రేపు వీడియోలో మీకు చూపిస్తా ఒరిజినల్ పష్మినా ఎలాగా చేయాలి అని. ఆయన చూడండి ఎంత డివోట్ ముస్లిమో, ఆ టైంలో అంత బిజీలో కూడా నమాజ్ చేసేస్తున్నాడు. సో ఎపిసోడ్ 4లో మళ్ళీ కలుద్దాం.